ఐ లవర్స్ హరిశంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది అజయ్ దేవ్గన్ యాక్ట్ చేసిన రేడ్ మూవీ రీమేక్. నేను చెప్తున్నా టు బి ఆనెస్ట్, నేను సినిమా అయితే అసలు చూడలేదు. ఇక హరిశంకర్ బాగానే తీస్తాడు కానీ చూసిన, కానీ ఇక ఫస్ట్ హాఫ్ వస్తే రవితేజ ఇంట్రడక్షన్ బాగానే ఉంది. ఆ ఫస్ట్ ఎయిడ్ సీన్ కూడా బాగుంటుంది. అది కొంచెం డిఫరెంట్ వేలో ఉంది. చాలా రోజుల తర్వాత ఇక కమెడియన్ బాబు మోహన్ని స్క్రీన్ మీద చూడడం మస్తు అనిపించింది. చెప్తున్నా ఎగ్జాక్ట్లీ ఒక ఫస్ట్ 15 minutes బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఎటు పోతుందో అర్థం కాదు. కష్టంగా చూసినా కానీ ఇష్టం అనిపించలేదు. ఇక ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరో హీరోయిన్ లవ్ చేయడం తెలిసిందేగా, అదే రొటీన్ రొట్ట. ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది అవసరం లేదనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్లో మొత్తం లవ్ ట్రాక్ సీన్స్, ఇంకా ఓల్డ్ హిందీ బ్యాక్డ్రాప్ సాంగ్స్, అది ఆడియన్స్కి చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. అక్కడక్కడ సత్య కామెడీ బాగానే ఉంది. ఇక మన రవితేజ యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన బాగానే చేసిండు. మ్యాటర్ అది కాదు, హరిశంకర్ ఎక్కువ సినిమా స్టోరీ మీద కాకుండా లవ్ స్టోరీ మీద ఫోకస్ చేసిండు. సో అక్కడనే స్క్రీన్ ప్లే దొబ్బింది. ఇంటర్వ్యూలో కూడా నో హైలైట్స్ నో ట్విస్ట్, అసలు ఏం లేదు అక్కడ ఎక్స్పెక్ట్ చేయని కూడా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ పర్లేదు, ఒక 2 songs అయితే బాగున్నాయి, మంచిగా ఇచ్చింది మ్యూజిక్. సెకండ్ హాఫ్ వస్తే అట్లీస్ట్ ఏదైనా బాగుంటుంది అనుకున్నా, ఇది అంతే. రేడ్ సీన్స్లో కామెడీ సీన్స్ మిక్స్ చేసిండు, ఇక ఇంట్రెస్ట్ పోయిందండి. నేను కూడా హరిశంకర్ ఫ్యానే, ప్రీవియస్ మూవీస్కి గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ ఇవి బాగానే తీసిండు కానీ చూసిన. బట్ ఇది చూసినాక పర్సనల్లీ నాకైతే నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్లో జగపతి గారి యాక్టింగ్ అయితే ఓకే ఓకే, బట్ ఆ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో అరవింద సమేతలో ఉన్నట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ కూడా పెద్దగా అంత ఏం అనిపించలేదు. ప్రభాసిన్ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్, మరీ అంత కాదు. ఇక ప్రీ క్లైమాక్స్కి వస్తే కెమియో రోల్లో డీజే టిల్లు, అది కొంచెం బాగా అనిపించింది. ఆయన ఎంట్రీ కానీ ఆయన ఉన్నంతసేపు మస్తు అనిపించింది. సో ఇది సెకండ్ హాఫ్. నా రేటింగ్ వచ్చేసి 5కి 2. మీరు ఎంత ఇస్తారో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మూవీ రివ్యూ చేయాలో కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో.